అమ్మా తల్లి, ఎందుకమ్మా ఎన్నాళ్ళు ఎరిబాగులు ఆడుకున్నావు అమ్మా? అవునమ్మా, మేము నిన్ను అపార్థం చేసుకున్నామమ్మా. నిన్ను చూస్తుంటే మా సొంత చెల్లెలు గుర్తొస్తుందమ్మా. నువ్వు నిజంగా దేవత స్వరూపమే. మా అయ్యగారి లెక్కల్లో కొంచెం తేడాలు వచ్చాయి. ఈసారి క్షమించే అమ్మా. నమస్కారం అండి, అందరికి నమస్కారం. అరే చెట్టే, ఏంటి ఇప్పుడు అర్థం అవుతుందిరా ఆ రోజున వాళ్ళందరూ నన్ను ఎందుకు కొల్ల పొడిచారు. అరే చిట్టి, ఆగో, నాకు రావు రే. నేను మోస్ట్ కన్ఫ్యూషన్ స్టేజ్ లో ఉన్నాను. మిస్టర్ హరికృష్ణ అండ్ మిస్ గాయత్రి వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తులకు దీంతో సంబంధం ఉందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. కానీ ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే సంబంధం ఉందనే అనిపిస్తోంది. మిస్టర్ దేవరాజ్, దీని గురించి ఎంక్వైరీ జరిపించి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. మిస్టర్ విజయ్ సార్, ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు టాస్క్ ఫోర్స్ లోంచి హరికృష్ణని గాయత్రిని రిలీవ్ చేయండి. ప్రెస్కి తెలియనివ్వకండి. ఓకే సార్. మిస్టర్ దేవరాజ్ సార్, I want the report immediately. With pleasure, sir. ఏం జరిగిందిరా? వీడెవరో తెలుసా? తెలీదు. వాడికి నువ్వు తెలుసున్నాడే. వాడు అబద్ధం చెప్పాడు. నువ్వు చెప్పేది నిజమా? చూడండి సార్, చాలా ఓవర్గా మీరు. కోపం నా మీద నీకు కోపం కదూ? మీ అక్కయ్య నేను అవమానించానని ఎప్పటి నుంచో నీకు నా మీద కోపం కదూ? కానీ నాకు నీ మీద కోపమే లేదు తెలుసా? దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అనవసరంగా చస్తావురా? ఇలా చూడు, ఇక్కడ నా అనుమతి లేకుండా ఎవరు వచ్చి నేను మీట్ కావడానికి వీలేదు. మీ అక్కయ్య అయినా సరే. ఎస్, నేను చిత్రహింసలు పెడతాను. ఐ కెన్ డూ ఎనీ బ్లడీ డామ్ థింగ్ టు యు. యు అండర్స్టాండ్ దట్? సార్, నేను చంపేస్తాను. పోయిన నెల 12వ తేదీ రాత్రి 7 గంటలకు రియా క్లబ్కి వెళ్ళావా? వెళ్ళాను సార్. వెరీ గుడ్ గుడ్. అక్కడ నువ్వెవరిని కలవలేదా? కలవలేదు సార్. అయితే ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ బావమరదా? నీకు కొంచెం అవకాశం ఇస్తాను. నిజం చెప్పు, ఈ ఫోటోలో ఉన్న టెర్రరిస్ట్ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడికి నీకు సంబంధం ఏమిటి? నీకెంత డబ్బు ఇచ్చాడు? ఇంకా ఇతను ఎవరికి సంబంధం ఉంది? Tell me. తెలీదు సార్. నువ్వు నిజం చెప్తే మంచిది. నాకు తిక్క రేగిందో నువ్వు ఆ అమ్మాయితో టెర్రరిస్ట్ తో ఉన్న ఫోటోని పేపర్లో వేయిస్తాను. దాంతో నీ కుటుంబ గౌరవం వీధి పాలవుతుంది. ఐ విల్ ఫినిష్ యువర్ బ్లడీ ఫ్యామిలీ. మహేశ్వరి, నీకు ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? ఎవరో నీ అడగరా? అన్నయ్య ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడులే. రా రా. హలో, ఏమి మహేశ్వరి, నేను విన్న మాట నిజమేనా? మీ ఆయన అరెస్ట్ చేశారటగా? అసలు ఏం జరిగింది? హరి హరి ఇలా రా. అది ఎందుకు ఏడుస్తుందో కనుక్కో. మహేశ్వరి, ఏమిటమ్మా ఇది? ఇప్పుడేం కొంప మునిగిందని ఏడుస్తున్నావు? నాన్నగారు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు. చూడమ్మా, నీకు కష్టం ఉంటూ వస్తే వాళ్ళిద్దరు చూస్తూ ఊరుకుంటారా చెప్పు? ఏడవకమ్మా. బావమర్ది జైల్లో ఉంటే నేను ఊరుకుంటానా? ఏడవకమ్మా, రేపు ఉదయంలోగా తీసుకొస్తాను. ఓకే? అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. మహేశ్వరి, నువ్వు అనవసరంగా ఏం భయపడకు. అతను నేరస్తుడని ఇంకా రుజువు కాలేదుగా. ధైర్యంగా ఉంటావు. మహేశ్వరిని ఓదార్చడం కోసమే అలా చెప్పాను. శేఖర్ ఎలాంటి నేరం చేయకపోయి ఉండొచ్చు, కానీ దేవరాజే ఎంక్వైరీకి ఇన్ఛార్జ్. నాకు ఆయన మీదే కొంచెం డౌట్. పోనీ డైరెక్టర్తో ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడినా? వద్దు గాయత్రి, ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఏం లాభం లేదు.
సరైన ఎవిడెన్స్ లేకుండా వాళ్ళేం చేయలేరు. కొత్తగా వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ సృష్టించలేరు. దేవుడి మీద భారం వేద్దాం. న్యాయం ధర్మం ఎప్పటికైనా జయిస్తాయి. నువ్వు ధైర్యంగా ఉంటావు. ఓకే, పద. గీత, నీ లవ్ ఎంత వరకు వచ్చిందమ్మా? అలాగే నడుస్తుంది మాస్టర్. అలాగే నడుస్తుంది మాస్టారు అని అంత స్లోగా చెప్తావేంటమ్మా? శతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్తున్న ఈ రోజుల్లో నువ్వు ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఉంటే ఎలాగా? ఏమైంది? కట్ చేసి వదిలేశాను. కట్ చేసి వదిలేసావా? ఎందుకని? అతని స్కూటర్ డొక్కదైపోయింది మాస్టర్. ఓహో, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? లేదు మాస్టరు, సురేష్ లేడు, కొత్తగా యమహా బైక్ కొన్నాడు. వెరీ గుడ్. నీ యాంగిల్ నాకు మాస్టర్, నచ్చిందమ్మా. మాస్టర్, నన్ను కాపాడాలి మాస్టర్. మీరే కాపాడాలి మాస్టర్. ఏంట్రా మాస్టర్ని? మీరే కాపాడాలి మాస్టర్. నన్ను మీరే కాపాడాలి మాస్టర్. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను మాస్టర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. చచ్చిపోవాలనుకున్నావు అంతే కదా? రే, కిరోసిన్ వేసుకును, పెట్రోల్ వేసుకును, టికెట్ వేసుకుని చచ్చిపోవడానికి ప్రయత్నం చేయకరా. గుంజుకుని చావాల్సి వస్తుంది. ఇంత సైలెంట్ వేసుకుని చచ్చిపో, బెటర్. మాస్టర్, నన్ను నా లవర్ని కలుపుతారనుకుంటే నాకు చావడానికి ఐడియా ఇస్తారేంటి మాస్టారు? లేకపోతే ఏంట్రా, ప్రతివాడు నేను చచ్చిపోతాను బెదిరిస్తారు. రే, ప్రేమించిన ప్రతివాడు, ఫెయిల్యూర్ అయిన ప్రతివాడు చచ్చిపోవడం మొదలు పెడితే ఇండియాలో ఒక్కడు మిగలరా, ఒక్కడు బతికి పట్టకట్టరా. సరే, నేను లెటర్ డిక్టేట్ చేస్తాను, రాసుకో. రాత బాగుండదు సార్. నీ చేతి రాత బాగలేదు, తల రాత బాగలేదు. నీకు అడ్వైజ్ చేస్తున్నందుకు నా రాత బాగలేదు. ప్రియ సఖి. మాస్టర్, నిన్ను కాదమ్మా, నువ్వు కాగితం తీసుకో. నేను చెప్పింది రే. ప్రియ సఖి, నీ కళ్ళలో చంద్రుడి చల్లదనం, నీ మాటలో కోయిల కంఠస్వరం, నీ నడకలో రాజహంస వయ్యారాలు కనిపిస్తాయి. నువ్వంటే నాకెంతో ఇష్టం. నీ ప్రేమికుడు. ఇలా ఇచ్చి రే, దీని మీద సంతకం చేసి అమ్మాయికి ఇచ్చి. మాస్టర్, నాకు భయంగా ఉంది మాస్టర్. ఏంటి, నన్నే లవ్ చేయమంటావా? నన్నే లవ్ చేయమంటావా? లైక్ చేయి, ఇది పట్టుకో. ఓ పని చేయి, ఈ ఉత్తరంతో మాస్టర్కి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఇది మీకు ఇవ్వడానికి మాత్రమే వచ్చాడు. ఈ దస్తూరి నా స్వదస్తూరి అని సంతకం చేసే. చెయ్యి, ఇలా ఇచ్చే. సంతకం పెట్టావుగా, నేను ఇస్తాలే. ఎందుకు మాస్టర్? ఎందుకంటేనమ్మా, ఒకడు ఈయన రాశాడేమో అనుకుని ఆ అమ్మాయి ఈయన చెప్పుతో కొడుతుందని భయం. అరే ఇచ్చి ఇల్లారా, ఈ మ్యాటర్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే ఒకసారి జరిగింది కదా అని చెప్తున్నానండి. చల్లారా, ఈ ఉత్తరం నేనే పర్సనల్ గా తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ చేస్తాను. లేమ్మా మాస్టారు, జాగ్రత్త, పోయినసారి జరిగినట్టు జరగకుండా చూసుకోండి. ఎవరు లేరు. ఎక్కడి వయసు? Hello, Saddam. This is Shabana here. Can you hear me? నేను దిలావరు ముక్తార్ని చూడటానికి ట్రై చేస్తున్నాను. అతను ఎలాగైనా ఎస్కేప్ చేయించాలి. కమలా, వద్దు, నన్ను తప్ప